నడివీధి గజానన మండలి వద్దకు రావడం జరిగింది ఈరోజు. మరి ఆడి వాళ్ళందరూ కూడా ముత్తైదులందరూ కూడా చిన్న పాపలతోటి ఇక్కడ గద్దెలు మట్టి గద్దెలతో వేసుకొని గౌరవం తయారు చేసుకొని ఇక్కడ బొడ్డెమ్మ అని ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఈ పల్లెటూరు వాతావరణంలో కూడా ఈ బొడ్డెమ్మ అనేటువంటిది ఎప్పుడు ఏ విధంగా వచ్చింది, దీన్ని ఎందుకోసం చేస్తారు, ఈ బొడ్డెమ్మ ఆట ఎన్ని రోజులు ఆడతారు, దీనికి కారణం ఏంది, మరి బొడ్డెమ్మ యొక్క విశిష్టత ఏంటిదో మరి అమ్మగారిని పనకంటి విజయ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మరి బొడ్డెమ్మ ఏ విధంగా ఆడతారు, ఏంది, దాని విషయం ఏంది చెప్పండి. సంస్కృతి సంప్రదాయాలు పోతున్నాయి అనుకునే కాలంలో కూడా మా మంజనీలో బొడ్డెమ్మ గణపతులను యథావిధిగా సాంప్రదాయబద్ధంగా తయారు చేస్తారు. బొడ్డెమ్మ అంటే ఏమిటి అని అంటే అవి మేరు మీద అమ్మవారిని తయారు చేస్తారు. మేరు అనంటే కొన్ని ఈ లలిత అమ్మవారిని రెండు రకాల ఉంటుంది. శ్రీచక్రం మేరు అని ఒకటి అంటారు, ఇంకో దాన్ని ఏమంటారో నాకు తెలియదు, దాని వల్ల అడిగి చెప్తా. పుట్టి మేరు మీద వేసేదాన్ని మా దగ్గర బొడ్డెమ్మలని ఆడతారు. చిన్న పిల్లలతోటి ఆడిస్తే పిల్లలకి చదువు వస్తుంది. తర్వాత అందరిలో కలిసి ఎలా ఉండాలి అనేది లక్షలు పెట్టి కౌన్సిలర్ దగ్గరికి పోయి స్కిల్ డెవలప్మెంట్ తర్వాత మేనేజ్మెంట్ నేర్పాలి అని చెప్పేసి లక్షలు ఖర్చు పెట్టి పెడుతున్న ఆ చదువుల కంటే కూడా మా మధ్యలో మా పిల్లలు బొడ్డెమ్మ ఆడి బతుకమ్మ ఆడి తర్వాత వినాయక చవితిలో గణపతులలో ఆడి చిన్నపిల్లలు అందరూ కలిసి ఎలా కలిసి ఉండాలి, ఎలా వాళ్ళకి సహాయం తీసుకోవాలి, ఏమి పద్ధతులు పాటించాలి అనేది చిన్నప్పటి నుంచి కూడా మా ఇళ్లలో మాకు చెప్తారు. ఆ పద్ధతి ప్రకారమే వినాయక చవితి కాగానే పిల్లలందరితోటి బొడ్డెమ్మ వేయించేసి సాయంత్రం కాగానే అమ్మవారిని పెట్టి పైన గౌరమ్మని పెట్టేసి పిల్లలందరూ చేతులతో తడుతూ మొత్తం ప్రదక్షిణాలు చేస్తూ పిల్లలు ఆడతారు. ఈ ఆడడంలో కూడా కాళ్ళ గజ్జ కంకణమ్మ అని పాట చెప్పినట్టే ఏమేమి మూసేనని చెప్పేసి వేములు మూసే వేములు కాసే ఓ రెబ్బల మామిడి అని పాట పాడుకుంటూ ఏమి పంటలు పండుతాయి, ఏమి ధాన్యాలు వస్తాయి, ఏమి పువ్వులు పూస్తాయి, ఏం కాయలు కాస్తాయి అనేది కూడా చిన్నప్పటి నుంచి చాలా చిన్నప్పటి నుంచి పిల్లలకు అర్థం కావాలని చెప్పేసి పాటల రూపకంగా పిల్లలకు నేర్పిస్తాం. తర్వాత 9 రోజులు కూడా సాయంత్రం దీపం పెట్టేసి పిల్లలతో ఆడించేసి పెద్ద ప్రసాదాలంటే ఏమో కాస్తంత బెల్లం ముక్కలు పల్లీలు ఏదైనా నైవేద్యం పెట్టి గోడ తీసుకొని ఆడుకొని సంతోషంగా వెళ్ళిపోతారు. ఆఖరి రోజు ఏం చేస్తానంటే నేను ఒక్కతని భోజనం పెడతానని కాకుండా సామూహికంగా ఎవరింట్లో నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి మేము సీదా అంటాం. అన్ని వంట సామాగ్రి మొత్తం తీసుకొని వచ్చి ఒక చోట పోసి అన్ని కలగలుపులు కలిపి కూరలు వంట వండుకొని పొద్దున్నే బొడ్డెమ్మలు పెట్టుకొని భోజనం చేసుకొని సాయంత్రం పూట అవి మేళతాళాలతోటి ఊరేగిస్తూ చక్కని అలంకరణతో పిల్లలందరూ గౌరమ్మలలాగా అందమైన అలంకరణతోటి ఊరంతా ఎవరి దగ్గర వాళ్ళ చేతితో పట్టుకొని పోయి ఊరంతా ప్రదక్షిణ చేసి నిమజ్జనం గణపతిని మగపిల్లలు నిమజ్జనం చేస్తే ఆడపిల్లలు బొడ్డెమ్మను నిమజ్జనం చేస్తారు. ఇది ఏంటి అని అంటే ఇది స్కిల్ డెవలప్మెంట్ తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్కు ఏమేం కావాలో చిన్నప్పటి నుంచి బయటకు పోయి చదివేంత అది లేకుండే బాలగంగాధర తిలక్ గణపతులను పెట్టి ఎలా అయితే పిల్లలందరూ ఒక చోట మనందరం ఒక చోట ఏకీకృతం కావాలనుకున్నారు. ఆడవాళ్ళు కూడా స్వాతంత్ర సమరం అప్పుడు ఇవి కూడా ఆడవాళ్ళు కూడా అందరు కలవాలి అని చెప్పేసి పెట్టారు. చాలా ఏళ్ల నుంచి మన దగ్గర బొడ్డెమ్మ ఆడుతున్నారు. అద్భుతమైన కలివిరితనం. ఇది ఒక కలయిక కోసమేనా లేకపోతే ఐకమత్యం కోసమేనా లేకపోతే బొడ్డెమ్మ యొక్క విశిష్టత ఏంటిది, బొడ్డెమ్మ ఎందుకోసం ఆడాలి? గణపతిని ఎలా చేశారో ఆడపిల్లలందరూ కూడా మోటివేట్ కావడానికి అనేది వేసి బొడ్డెమ్మ. దీనికి పురాణ గాథలు ఏమైనా ఉన్నదా? ఈ సీజన్ లో డిఫరెంట్ అన్ని పూలు పూస్తాయి. ఆ పూలన్నీ చెరువులో వేస్తే చెరువు కూడా శుద్ధి అవుతుంది. అందుకని ఈ సీజన్ లో బొడ్డెమ్మలు బతుకమ్మని ఆడతారు. వాతావరణం ఏమైతుంది, కొత్త నీళ్లు వస్తాయి. ఆ కొత్త నీళ్ల మూలాన నీళ్లు పొల్యూట్ అవుతాయి అని చెప్పేసి బతుకమ్మ ఆడితేనేమో నానా రకాల పూలన్నీ కూడా
చెరులో కూడా కలుషితమైనటువంటి ఫిల్టరేషన్ అవుతుంది. ఫిల్టరేషన్ అవుతుంది. యా మన గంటన పూలని అంటారు. గంటన పూలను గురించి జర్మనీ వాళ్ళు మేధకు జ్ఞాపక శక్తికి తర్వాత రిప్రొడక్టివ్ సిస్టమ్ పనిచేయడానికని మన గంటన పూల కషాయం పెడతారు. ఆ పూలు తప్పకుండా దానిలో 4-5 రకాలు ఉన్నాయి. మామూలు మాత్రం ఒకటే రకం కనబడుతుంది. అన్నిటికంటే శ్రేష్టం నీలం రంగు గంటన పూలు మా మంత్రిలో పిల్లలందరూ సాయంత్రం పూట గోరింట పూలు, తర్వాత గంటెన పూలు, ముద్ద గోరింటలు, ఇవన్నీ పువ్వులు కూడా రిప్రొడక్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడానికి పనిచేసే పువ్వులు ఇవి. సంస్కృతి సంప్రదాయంతో పాటు ఆరోగ్యం కూడా మన ఆటలలో పాటలలో పిల్లలను కలుపుకోవడంలో పనిచేస్తాయి. ఇది కేవలం మంతినికి సంబంధించినటువంటి ఆటేనా, లేకపోతే సిటీలలో కూడా మంతిని వాతావరణం కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారు ఈ బొడ్డమ్మ సంగతి? ఉత్తర తెలంగాణ మొత్తం ఈ ఆట ఉంది. కాకపోతే మన మంచిని వాడడం వ్యక్తిగతంగా ఎవరికైతే వాళ్ళం పెట్టుకుంటాం. కొన్ని ఊళ్ళలో ఏం చేస్తారు, గౌరమ్మను పెడతారు, గౌరమ్మకు పూజ చేస్తారు. మనలాగానే ఆడతారు, పాడతారు. ఇవే గోరింట పూలు, ఇవే శంఖం పూలు, ఇవే పారిజాతాలు, ఇవే ముద్ద గోరింటలు వేసి పూజ చేస్తారు. ఆట అయిన తర్వాత బెల్లము, పన్నీరు నైవేద్యం పెడతారు. ఆఖరి రోజు అందరి సామాన్లు తీసుకొచ్చుకొని రాయితీలు తెచ్చుకొని వండుకొని నైవేద్యం పెట్టేసి ఊరంతా తిప్పేసి నిమజ్జనం చేస్తారు. గణపతిని నిమజ్జనం చేసినట్టే దీన్ని కూడా ఆరోగ్య సూత్రాలు మిడి ఉన్న ఆట మన బొడ్డెమ్మ. మరి గురించి పెద్దగా ఆ హిమవంతుడి భార్య బతుకమ్మ ఆడించింది, బొడ్డెమ్మ ఆడించింది. ఆ తర్వాత అపర్ణాలని శంకరుని కోసం పూజ చేయడానికి అని అడవిలో కూర్చొని అవి పూజ చేసినప్పుడు కూడా ఈ ఆటలన్నీ ఆడించింది. మన దగ్గర శివపురాణంలో తర్వాత మంత్ర రామాయణంలో చేదు వచ్చిన చిత్తల రామాయణంలో కూడా ఇవన్నీ మెన్షన్ చేస్తారు. ఎలా ఆడారు, ఏం చేయాలని. బతుకమ్మని అయితే స్పెషల్ గా చెప్తారు. ఆమెను వదిలేలు ఆమె అర్జేశారు. మరి బొడ్డెమ్మ సమిష్టిగా ఆడతారు, మరి బతుకమ్మ ఏమో ఇండివిజువల్ గా ఎవరింట్లో వాళ్ళు గౌరవం చేసుకుని ఎవరిది వాళ్ళే వెళ్ళిపోతారు. మరి దానికి దీనికి ఒకటి చిన్న తేడా ఉంది. బ్రాహ్మణ ఇళ్లలో స్పెషల్ గా మెన్షన్ చేయొచ్చో తెలియదు కానీ వేరే వాళ్ళందరూ కూడా సమిష్టిగానే బతుకమ్మను ఒక చోట పెట్టుకొని సాయంత్రం అందరూ ఆడతారు. ఒక్క మన ఇళ్లలో మాత్రం పొద్దుతే ఆడతాం. మిగతా ఈ బతుకమ్మ ఆడినట్టే బొడ్డెమ్మ కూడా సామూహికంగానే ఆడతారు. సామూహికంగా ఆడతారు కానీ బతుకమ్మకు మాత్రం ఇలా మనం వంటకు తినడం అంటూ లేదు. సద్దులు అయ్యారు 9 రకాల సద్దులు చేసి నైవేద్యం పెట్టి ఆమెను కూడా వరల్డ్ ఫేమస్ భద్రకాళి అమ్మవారి దగ్గర ఆడే బతుకమ్మలు ప్రపంచ ప్రఖ్యాతం చెందింది. BBC న్యూస్ లో చూపిస్తారు. ఎంత అద్భుతమైన భద్రకాళి దగ్గర ఆడతారు. ఏదైనా కానీ మోటివేట్ చేయడానికి, కలిసి ఉండడానికి, అమ్మవారి రావడానికి, వాతావరణం కలుషితమైన వాతావరణం శుభ్రంగా పిల్లలకు కాళ్లకు పసుపు రాసి ఆడుకోండి అంటారు. ఫస్ట్ యాంటీబయాటిక్ కాళ్లకు గుండు కాకుండా ఉండడానికని తప్పకుండా కుంకుమ పెట్టి కాళ్లకు పసుపు రాయించి ఆడిస్తాం మనం. బతుకమ్మ గాని బొడ్డెమ్మ గాని ఆరోగ్య సూత్రాలు కూడా మన ఆటలలో ఉన్నాయి, మన జీవన విధానాల్లో ఉంది. ఓకే, పల్లెటూరు వాతావరణాన్ని సిటీ దాకా తీసుకువచ్చినటువంటి బొడ్డెమ్మ గణపతులు నిమజ్జనం అయినటువంటి తర్వాత ఈ బొడ్డెమ్మ అనేటువంటి కార్యక్రమాన్ని మహిళలందరూ కూడా ఈ యొక్క ఆట పాటలతో తయారు చేసుకొని ఆ గౌరమ్మను చెర్లలో కానీ గోదావరిలో కానీ అనపడం జరుగుతుంది. ఓవర్ టు సాయి శ్రీనివాస్ మంతని.
లక్ష్మీ